ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా భారతీయులు ప్రతి పండుగను మలబార్తో జరుపుకుంటారు. ఎందుకంటే మలబార్ అందిస్తుంది అద్భుతమైన అవకాశాన్ని. ఇది మీ పండుగలను మరింత ప్రత్యేకంగా చేస్తుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కువ సేవింగ్, ఎక్కువ సంతోషాలు, ఎక్కువ సంబరాలు. ప్రతి పండుగకు మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్. వాళ్ళంతా ఒకే పార్టీలోని వారు. స్నేహపూర్వకంగా, మర్యాదపూర్వకంగా, పరస్పర గౌరవంతో మెలగాలి. కానీ జిల్లాలో ఏ నియోజకవర్గానికి వెళ్ళినా, ఏ ఊరు తలుపు తట్టినా హిట్ స్టోరీనే కనిపిస్తుంది. కాంగ్రెస్ అంటేనే కలహాల కాపురమని వారే చెబుతుంటారు. దానినే ప్రోత్సహిస్తుంటారు. పార్టీలో అంతర్గతంగా ఎన్ని గొడవలున్నా పరిష్కరించే వారే ఉండరు. మొత్తంగా కాంగ్రెస్ అంటేనే డిష్యం అనే చర్చ ఉంది. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోనూ అలాంటి సీన్లే కనిపిస్తుండటంతో కేడర్ అయోమయానికి గురవుతుంది. రాష్ట్ర రాజకీయాల్లో అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీలు ఉండడం సహజం. కానీ అధికార పార్టీలోనే ప్రతిపక్షం ఏర్పడడం చాలా అరుదు. ఇప్పుడు కరీంనగర్ కాంగ్రెస్లో అదే పరిస్థితి కనిపిస్తుందనే చర్చ జరుగుతోంది. ఒకే నియోజకవర్గంలో ఉన్న ఒకరంటే ఒకరికి పొసగడం లేదు. కరీంనగర్ అంటేనే కలహాల కాపురంగా మారిపోయింది. కరీంనగర్ పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఆగస్టు 15న మంత్రి శ్రీధర్ బాబు జెండా ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత సెప్టెంబర్ 17న మంత్రి అడ్లూరి ఆవిష్కరిస్తారు. కానీ కరీంనగర్ మాజీ ఎంపీగా సేవలందించి ప్రస్తుతం సిద్దిపేట జిల్లాలోకి వెళ్లిన హుస్నాబాద్ నియోజకవర్గ ఎమ్మెల్యే మంత్రి పొన్నంకు మాత్రం కరీంనగర్ పరేడ్ గ్రౌండ్ లో జెండా ఆవిష్కరించే అవకాశం ఇప్పటికీ దక్కలేదు. ఇదే ఇప్పుడు కరీంనగర్ లో నడుస్తున్న చర్చ. ఇదే కరీంనగర్ లో శాతవాహన డెవలప్మెంట్ అథారిటీకి ఓ ఆఫీస్ కేటాయిస్తే మంత్రి పొన్నం అడ్డుకున్నారన్నది ఆ పార్టీలోని కీలక నేతల ఆరోపణ. ఈ క్రమంలో మంత్రి శ్రీధర్ బాబు చొరవతో దానికి తెరపడింది. తర్వాత అదే సుడా ఆఫీస్ ప్రారంభోత్సవానికి మంత్రి శ్రీధర్ బాబు హాజరయ్యారే తప్ప మంత్రి పొన్నం కనిపించలేదు. ఇలా మంత్రుల మధ్య, ముఖ్య నాయకుల మధ్య కరీంనగర్ కాంగ్రెస్ లో బిగ్ గ్యాప్ కనిపిస్తోంది. ఇది ఇలా ఉంటే సెప్టెంబర్ 26న చాకలి ఐలమ్మ జయంతి ఉత్సవాలకు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ హుజురాబాద్ కు ముఖ్య అతిథిగా రావాలనే సందేశం అందింది. కానీ వెంకట్ వచ్చేసరికి జయంతి వేడుకలు పూర్తయిపోయాయి. పైగా అక్కడున్న వెంకట్ ఫ్లెక్సీలను తొలగించేశారు. కారణం హుజురాబాద్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ ప్రణవ్ కు వెంకట్ కు అసలు పడదని టాక్ ఉంది. గత ఉప ఎన్నికల్లో ఇదే స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా వెంకట్ బరిలోకి దిగగా గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆ అవకాశం ప్రణవ్ కు దక్కింది. ఈ క్రమంలో రెండు వర్గాల మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొన్నాయి. ఇక పెద్దపల్లి జిల్లాలో ఇప్పటికే ఫ్లెక్సీలో మంత్రి శ్రీధర్ బాబు ఫోటోలు పెట్టకపోవడం, కాళేశ్వరం సరస్వతి పుష్కరాల్లో ఎంపీ గడ్డం వంశీ ఫోటోలు లేకపోవడంతో వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితులు నెలకొనడం ఇప్పటికే చూసాం. దాంతో పెద్దపల్లిలో మంత్రి శ్రీధర్ బాబు వర్గం, ఎంపీ గడ్డం వంశీ వర్గం, మరోవైపు రాజ్ ఠాకూర్ వర్గం, ఇంకోవైపు విజయ రమణారావు వర్గం అన్నట్లుగా పనిచేస్తుంటారు. దాంతో ఇక్కడి లీడర్లంతా ఎప్పుడైనా అనుకోకుండా కలిసినప్పుడు పైకి బాగానే కనబడ్డా లోపల ఒకరంటే మరొకరు రగిలిపోతుంటారు. అటు జగిత్యాల జిల్లాలో బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ కండువా కప్పుకున్న సిట్టింగ్ ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అంటే మాజీ మంత్రి జీవన్ రెడ్డి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారు. సంజయ్ కుమార్ వ్యవహారాలు కూడా అలాగే కొనసాగుతుంటాయి. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్లుగా మెదులుతున్నారు. ఇప్పటికే రెండు వర్గాల వారీగా ఫ్లెక్సీలు పెట్టడం మొదలైంది. మొన్న మధ్య ఓ గ్రామ పంచాయతీలో ముఖ్యమంత్రి ఫోటోను ఎక్కడో పక్కన పెట్టి ఎమ్మెల్యే ఫోటోను సర్పంచ్ కుర్చీపై వేలాడదీసిన ఫోటో దాకా ప్రతిదీ ఓ వివాదమే. ఈ విషయంలో జీవన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శిపై కలెక్టర్కు ఫిర్యాదు చేసి దాకా వెళ్ళింది విషయం. ఇలా ప్రతిరోజు జీవన్ రెడ్డి వర్సెస్ సంజయ్ కుమార్ మధ్య ఆధిపత్య పోరు నడుస్తూనే ఉంది. రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఉన్నవే రెండు నియోజకవర్గాలు. అవి సిరిసిల్ల, వేములవాడ. అయినా వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు సిరిసిల్ల కాంగ్రెస్ ఇన్ఛార్జ్ మహేందర్ రెడ్డికి మధ్య పొసగని పరిస్థితి నెలకొంది. పార్టీ అన్నాక అంతర్గత విభేదాలు, కలహాలు అక్కడక్కడ ఉంటాయేమో కానీ ఉమ్మడి కరీంనగర్ జిల్లా కాంగ్రెస్ లో మాత్రం మెజార్టీ నియోజకవర్గాల్లో వర్గపోరు, ఆధిపత్య పోరు నెలకొన్నాయి. ఇప్పటికైనా నియోజకవర్గాల్లో పరిస్థితులు చక్కదిద్దుతారనుకుంటే జిల్లా అధ్యక్షులు ఉండి లేనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఎక్కడ కూడా వారు జోక్యం చేసుకోవడం లేదు. ఉన్న నలుగురు అధ్యక్షులు మా నియోజకవర్గం మేమే చూసుకుంటామన్నట్లుగా వ్యవహరిస్తూ ఉండడంతో పార్టీ లైన్లో పనిచేసే కాంగ్రెస్ కార్యకర్తలంతా అయోమయంలో పడ్డారట.